భారతదేశం గొప్పతనాన్ని, చరిత్రలోని నిజాన్ని యువతకు తెలియజేయడమే తమ లక్ష్యమని లతామా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాధవి లత అన్నారు. లక్డీకాపుల్లోని FTCCI ఆడిటోరియంలో మైండ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మైండ్ పుస్తకం గురించి ప్రతి భారత పౌరుడు తెలుసుకోవాలని తెలిపారు. ఇందులో భారతదేశం గొప్పతనం, దేశం యొక్క భవిష్యత్ గురించి ఇందులో పొందుపరిచినట్లుగా వెల్లడించారు. అంతేకాకుండా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ, రామరాజ్యం మొదలైనవి ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైండ్ బుక్ చీఫ్ ఎడిటర్ డాక్టర్ రామహరిత పూసరాల, IIT చైర్మన్ అండ్ డైరెక్టర్ ప్రహ్లాద, ఇండియన్ ఆర్మీ కల్నల్ SN రాణా పాల్గొన్నారు. మైండ్ బుక్ 2024 భారతదేశం ఒక గొప్పతనాన్ని, చరిత్రలోని నిజాన్ని ఇప్పుడు ఉన్న యువతలకు, రాబోయే తరానికి నిర్భయంగా చెప్పే ఒక అద్భుతమైన పుస్తకమే ఇది. ఈ పుస్తకాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి, చదవాలి. ఇందులోని ప్రతి నిజాన్ని, అద్భుతాన్ని, చరిత్రను, రాజకీయాలని చదివి దేశమంతా ఏమిటి, భారతదేశం గొప్పతనం ఏమిటి, భారత భవిష్యత్తు ఎందులో ఉంది, ఇది తెలుసుకున్న నాడే నిజమైన దేశ భవిష్యత్తు ప్రగతి ఆరంభమవుతుంది. ఈసారి అద్భుతంగా రామరాజ్య స్థాపితమైంది అయోధ్యలో ప్రాణ ప్రతిష్టాపనతో. అంటే దాని అర్థం ఏంటి? ధర్మరాజ్యం మొదలవుతోంది. ధర్మరాజ్యం మొదలవ్వాలన్నా, రామరాజ్యం మొదలవ్వాలన్నా నిజం నిర్భయంగా చెప్పగలగాలి. దట్ ఈజ్ మైండ్ బుక్ 2024. థ్యాంక్ యూ. మైండ్ బుక్ 2024. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.